సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో. మనకు ఏబిపిఎస్ నుంచి జేఎల్, డిఎల్, పిఎల్ వీటికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయనేది మనం ప్రీవియస్గా అయితే వీడియో చేస్తాం. సో అది ఒక టెంటేటివ్గా మనం చెప్పడం జరిగింది. సో బేసిక్గా ఈ ఏపీపీఎస్సి ఉన్నటువంటి ఈ ఎగ్జామ్స్కి అలాగే మనకు డిఎస్సి ఎగ్జామ్స్కి రెండు క్లాష్ వచ్చాయని చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకోవడంతో సో ఈ ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ చేస్తారనేసి అయితే మనం ఆల్రెడీ వీడియో అయితే చేసాము. సో అలాగే ఆ వీడియోలో మనం చెప్తూ జూలై మంత్ ఎండ్లో ఎగ్జామ్స్ ఉంటాయనేది అయితే కూడా టెంటేటివ్గా మనం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అఫీషియల్గా మనకు గవర్నమెంట్ నుంచి కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే రావడం, ఎగ్జామ్ డేట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వైజ్ ఎగ్జామ్స్ అయితే వచ్చాయి. సో ఇది జూలై, కొంతమందికి జూలై 3rd వీక్లో ఉంటాయి, కొంతమందికి జూలై లాస్ట్ వీక్లో కూడా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. అంటే ఓవరాల్గా మనకు జూలై 15th నుంచి, అంటే 3rd వీక్ స్టార్టింగ్ నుంచి జూలై మంత్ ఎండ్ కల్లా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతున్నాయి. సో జూలై 15th నుంచి జూలై 23rd వరకు ఎగ్జామ్స్ అయితే ఇచ్చేశారు. సో ఇప్పుడు మనకు ఎగ్జామ్ డేట్స్ అనేవి ఒకసారి మనం చూసినప్పుడు 15th జూలైలో మనకు మేజర్గా నేను మేజర్ సబ్జెక్ట్స్ అయితే చూస్తాను. ఇక్కడ డిస్ప్లేలో మీ సబ్జెక్ట్స్ అయితే మీరు చూసుకోండి. సో బేసిక్గా ఇక్కడ పొలిటికల్ సైన్స్ డిఎల్, అలాగే మనకు ఫిజిక్స్ పిఎల్, కెమిస్ట్రీ పిఎల్, ఇవి మీకు 15th జూలై మార్నింగ్ ఎగ్జామ్ ఉంటాయి. అలాగే కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ డిఎల్, అలాగే హోమ్ సైన్స్ డిఎల్, సాంస్క్రిట్ డిఎల్, అలాగే జియాలజీ పిఎల్, గవర్నమెంట్ టెక్నాలజీ పిఎల్ అనేవి 15th జూలై ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంది. అలాగే 16th జూలై మార్నింగ్ వచ్చేసరికి కంప్యూటర్ ఇంజనీరింగ్ పిఎల్, ఎలక్ట్రానిక్స్ డిఎల్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ పిఎల్, సివిల్ ఇంజనీరింగ్ పిఎల్, ఇవి మార్నింగ్ ఎగ్జామ్ ఉంటే 16th జూలై ఆఫ్టర్నూన్ వచ్చేసరికి బయోటెక్నాలజీ డిఎల్, అలాగే ఈసీఈ పిఎల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పిఎల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పిఎల్. సో ఇవి 16th జూలై ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంది. సో 17th జూలై మార్నింగ్ వచ్చేసరికి కెమిస్ట్రీ జేఎల్, డిఎల్ మార్నింగ్ ఎగ్జామ్ ఉంటే 17th జూలై ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మీకు జేఎల్, పిఎల్ వీటికి సంబంధించి ఇంగ్లీష్ కామన్గా ఎగ్జామ్ అనేది 17th జూలై ఆఫ్టర్నూన్ అయితే ఉంది. సో ఇక్కడ టీటీడీ సంబంధించి కూడా ఎగ్జామ్ పిఎల్ అలాగే డిఎల్ ఇంగ్లీష్ ఎగ్జామ్ కూడా 17th జూలై ఆఫ్టర్నూనే ఉంది. అండ్ దెన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కూడా 17th జూలై ఆఫ్టర్నూన్ ఉంది. దెన్ 18th జూలై వచ్చేసరికి బాటనీ అండ్ పాపులేషన్ స్టడీస్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, సో ఇవి మార్నింగ్ ఎగ్జామ్ ఉంటే హిస్టరీ, సాంస్క్రిట్, టెక్స్టైల్ ఇంజనీరింగ్ అనేవి 18th జూలై ఆఫ్టర్నూన్ అయితే ఎగ్జామ్ ఉంది. దెన్ 20th జూలై మార్నింగ్ వచ్చేసరికి జేఎల్, డిఎల్ సంబంధించి ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అంటే ఫస్ట్ పేపర్ అనమాట. సో పేపర్ 1 అనమాట. సో అలాగే ఈ 20th జూలై ఆఫ్టర్నూన్ కూడా ఈ ఫస్ట్ పేపరు పిఎల్కి అలాగే జేఎల్కి సపరేట్గా అయితే ఎగ్జామ్ అయితే ఉందన్నమాట, పిఎల్కి జేఎల్కి. ఓకే, అంటే ఇక్కడ టీటీడీకి సంబంధించి జేఎల్, డిఎల్కి సపరేట్ పేపర్ 1 ఉంటుంది. అదే మనకు ఏపీపీఎస్సిలో ఉన్నటువంటి జేఎల్కి సపరేట్ పేపర్ 1 ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు 20th జూలై ఎగ్జామ్ అయితే ఉంది. సో అలాగే మనకు 21st జూలై వచ్చేసరికి మీకు ఫిజిక్స్కి సంబంధించి జేఎల్, డిఎల్కి సంబంధించి జేఎల్ అలాగే టీటీడీకి సంబంధించి ఉన్నటువంటి డిఎల్, జేఎల్ ఎగ్జామ్స్కు 21st మార్నింగ్, అలాగే తెలుగు కూడా అప్పుడే ఉంది. అలాగే మనకు 21st జూలై ఆఫ్టర్నూన్ వచ్చేసరికి కామర్స్ అండ్ డైరీ సైన్స్ ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. దెన్ 22nd జూలై అనేది మీకు సివిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ సంబంధించి ఎగ్జాము మార్నింగ్ సెషను. అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసరికి హిందీ అండ్ మైనింగ్ ఇంజనీరింగ్, ఫార్మసీ, మెకానికల్ ఇంజనీరింగ్ అనేది 22nd ఆఫ్టర్నూన్ ఉంది. అండ్ దెన్ 23rd జూలై వచ్చేసరికి మీకు ఎకనామిక్స్ అలాగే మైక్రోబయాలజీ ఎగ్జామ్స్ మార్నింగ్ ఎగ్జామ్ ఉంటే ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్, జువాలజీకి సంబంధించి 23rd జూలై ఆఫ్టర్నూన్ అయితే ఎగ్జామ్. సో ఇక్కడ మనకు జాగ్రత్త పరిశీలిస్తే మీకు కొన్ని సబ్జెక్ట్స్ మీకు ఎస్పెషలీ జేఎల్, డిఎల్కి ఒక షెడ్యూలు, అలాగే పిఎల్కు సపరేట్ షెడ్యూల్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. అదే మీకు మళ్ళీ కొన్ని చోట్ల మీకు చూసినప్పుడు ఈ 20th జూలై కామన్గా మీకు మార్నింగ్ వచ్చేసరికి జేఎల్, టీటీడీకి సంబంధించి ఉన్నటువంటి జేఎల్, డిఎల్కి అలాగే ఏపీఎస్సి డిఎల్కి ఒక సెషన్లో ఉంటే పిఎల్కి అలాగే ఏపీఎస్సిలో ఉన్నటువంటి జేఎల్కు సపరేట్గా మీకు పేపర్ 1 ఎగ్జామ్ అయితే ఉంది. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు ఇంకొక నోట్ ఏమి ఇక్కడ ఇచ్చారంటే ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ నోటిఫైడ్ బై టీటీడీ ఆర్ సబ్జెక్ట్ టు అప్రూవల్ ఫ్రమ్ ద టీటీడీ అనేసి అయితే మెన్షన్ చేశారు. సో అంటే
ఎగ్జామినేషన్స్ ఫర్ ద పోస్ట్ నోటిఫైడ్. సో ఏదైతే టీటీడీ అనేది చెప్పిందో ఆ సబ్జెక్ట్ సంబంధించి ఉన్నటువంటివి ఇక్కడ మీకు అప్రూవల్ అనేది టీటీడీ నుంచి రావాలనేసి మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా మీకు ఇది ఇచ్చినటువంటి ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు ఇంకా హార్డ్లీ మీకు ఉన్నటువంటి టైము 1 month టైం మాత్రమే ఉంది. సో ఈ 1 month టైం అంటే కొన్ని సబ్జెక్ట్స్ మీకు మేబీ 1 or 2 days లెస్ కూడా ఉండొచ్చు. సో ఉన్నటువంటి ఈ 1 month టైంలో మీరు ఈ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే మీరు ఏ విధంగా ప్రిపేర్ అయితే మీకు ఈ ఎగ్జామ్కు గెటిన్ అవుతారనేది అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో మోస్ట్లీ మీకు ఈధర్ మీరు జేఎల్ చదివినా లేదా పిఎల్ చదివినా లేదా డిఎల్ చదివినా మీకు జనరల్ స్టడీస్ అనేది పేపర్ అనేది కామన్గా ఉంటుంది. సో ఎవరైతే ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారో అలాంటి వాళ్ళకు మరి జనరల్ స్టడీస్ కొద్ది వరకు ఫెచ్చింగ్ ఉంటుంది. బట్ సిలబస్ అనేది ఈ డిఎస్సికి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఈ కరెంట్ అఫైర్స్ కానీ అలాగే మీకు కొద్దిగా ఈ జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అనేవి మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ అలానే కంప్లీట్గా మిగిలిన వాళ్ళకు అది మేబీ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, అంటే డిఎస్సి రాయని వాళ్ళు. ఓకే, సో మీరు జాగ్రత్తగా ఏంటంటే ఈవెన్ ఈ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషను మీకు పీజీ లెవెల్లో ఉన్నటువంటి సిలబస్ కాబట్టి మీరు ఏదర్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కావచ్చు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ జేఎల్ డిఎల్ పిఎల్ కావచ్చు. సో మీకు ఉన్నటువంటివి సిలబస్ ఎస్పెషల్లీ సైన్సెస్ అయితే పిఎల్ బేస్డ్ లేదా మీరు జేఎల్ డిఎల్ అయినా కానీ మీకు పీజీ సిలబస్ అయితే ఉంటుంది. అదే మీరు పాలిటెక్నిక్ లెక్చరర్స్ అయితే బీటెక్ సిలబస్ అనమాట, అంటే గేట్ సిలబస్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకు ప్రతి చాప్టర్కి మీరు పర్టికులర్ షెడ్యూలు, పర్టికులర్ డేసు, టైం అనేది వేసుకొని దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఎందుకంటే మీరు పర్టికులర్ షెడ్యూల్ అనేది వేసుకొని ప్రిపేర్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 monthలో మీరు మినిమం ఒక 4 to 5 మాక్ టెస్ట్లు అయినా రాయాల్సి ఉంటుంది. మినిమం 4 to 5 మాక్ టెస్ట్లు రాయాలి. అంటే మీరు ఎవ్రీ వీక్ ఒక మాక్ టెస్ట్ అయితే మ్యాండేటరీగా రాయాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇర్రెస్పెక్టివ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది పక్కన పెట్టేసి, అంటే మీరు మాక్ టెస్ట్ రాయడానికి సబ్జెక్ట్ వైజ్ రాసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్ కలిపి రాసుకోవచ్చు. సో సబ్జెక్ట్ వైజ్ రాయాలంటే మీరు ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే పేపర్ వైజ్ ఒక్కొక్క పేపర్, అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ సిలబస్లో మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 మీ మెయిన్ సబ్జెక్ట్ అనుకుంటే అందులో మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 8 to 10 చాప్టర్స్ ఉన్నాయనుకోండి. సో 8 to 10 చాప్టర్స్ మీరు డైలీ కూడా మీరు ప్రిపేర్ అవుతూనే ఒక 2 to 3 hours మీరు ప్రాక్టీస్కి అవకాశం అయితే టైం అయితే ఇవ్వండి. అట్ ద సేమ్ టైం మీరు కొంతమంది ఏంటంటే ఈ ఏపీపీఎస్సీ చదివే వాళ్ళకు డిఎల్, జేఎల్, పిఎల్తో పాటు మీకు ఫర్దర్గా రాబోయేటటువంటి ఏపీపీఎస్సీ నుంచి లేదా ఈవెన్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కావచ్చు, లేదా మీరు ఈ సిఎస్ఆర్ నెట్ కావచ్చు, లేదా యూజీసీ నెట్ కావచ్చు, అలాగే మీకు ఇంకొకటి ఏంటంటే మీకు గేట్ ఎగ్జామ్ కావచ్చు, లేదా ఏపీ సెట్ ఎగ్జామ్, రీసెట్ ఎగ్జామ్, ఆర్సెట్ ఎగ్జామ్. సో వీటన్నిటికి కూడా మీకు సిలబస్ అనేది మోస్ట్లీ కామన్గానే ఉంటుంది. కాబట్టి పేపర్ 2 అనేది మీరు ప్లాన్డ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో మీ ప్రిపరేషన్ అయితే ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అయితే అవ్వాల్సిన పని అయితే లేదు. సో మీరు కాన్స్టెంట్గా ప్రిపేర్ అవుతూ మీ బెస్ట్ మీరు ఇవ్వగలిగితే మీకు నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేవి మిగిలిన వాళ్ళతో పోల్చినప్పుడు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే పేపర్ 1 వచ్చేసరికి డిఫరెంట్ వైడ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఇప్పటికిప్పుడు మీరు ఏదో ఒక కోచింగ్కి వెళ్ళి తీసుకోవాలనుకుంటే కూడా మీకు టైం సరిపోదు. కాబట్టి సో ప్రీవియస్గా మీరు ఏదైతే చదువుకున్నారో వాటి ఉన్నటువంటి దాని మీద మీరు ఐడియా తెచ్చుకొని, సో ఎస్పెషలీ ఈ యాప్టిట్యూడ్, మెంటల్ అబిలిటీ ఇలాంటి దాని మీద అండ్ కరెంట్ అఫైర్స్ మీద, దెన్ అది కాకుండా రిమైనింగ్ మీరు ఏ ఏరియాలో అయితే మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హిస్టరీలో స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది కొంతమంది హిస్టరీలో స్ట్రాంగ్ ఉంటే, కొంతమంది జాగ్రఫీ, కొంతమంది పాలిటీ, కొంతమంది ఎకానమీ, కొంతమంది సైన్స్ టెక్నాలజీ, ఇలా కొన్ని ఏరియాస్లో మాత్రమే స్ట్రాంగ్గా ఉంటారు. కొంతమంది డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇలా. సో ఏ ఏరియాస్ అయితే మీరు స్ట్రాంగ్గా ఉన్నారో ఆ ఏరియాస్ని మీరు జాగ్రత్తగా చదువుకుంటూ మినిమం ఒక 60 to 70% మీరు పర్ఫెక్షన్ అనేది మీరు పేపర్ 1లో చూపించగలిగి, సో రిమైనింగ్ ఏంటంటే నంబర్ ఆఫ్ మార్క్స్ అనేవి ప్రతి క్వశ్చన్కి కూడా నంబర్ ఆఫ్ మార్క్స్ వెయిటేజ్ అనేది మీకు సబ్జెక్ట్లో అంటే పేపర్ 2లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి పేపర్ 2 అయితే మీరు అస్సలు మీరు
నెగ్లెక్ట్ చేయొద్దండి. సో పేపర్ 2కి సంబంధించి మీకు ఏదైనా మాక్ టెస్ట్లు కావాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్నాయి. అంటే మీకు డైరెక్ట్గా మీకు ఏపీఎస్సి సిలబస్ యాజ్ ఇట్ ఈజ్ అని కాకుండా మీకు ఉన్నటువంటివి లైక్ మీరు నెట్ ఎగ్జామ్ కావచ్చు, లేదా మీరు సిఎస్ఆర్ ఎగ్జామ్ కావచ్చు, లేదా మీకు గేట్ ఎగ్జామ్ కావచ్చు, లేదా డిఫరెంట్ పబ్లిక్ సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కొన్ని గవర్నమెంట్ జాబ్స్లో మీకు పబ్లిక్ సెక్టర్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది, తర్వాత మీకు చూసినప్పుడు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎగ్జామ్ ఉంది. అలా మీరు ఈవెన్ డిఆర్డిఓ లేదా ఇస్రో ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ సంబంధించి ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో మీరు వాటికి సంబంధించి మీరు మాక్ టెస్ట్లు అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే రైట్. సో సిలబస్ అనేది మీకు టెక్నికల్గా ఏదైతే సిలబస్ అనేది మీరు చదువుకున్నారో అలాగే మీరు ప్రిపేర్ అవుతారో ఈ ఎగ్జామ్కి ఇదే సిలబస్ కాబట్టి వీటిలో ప్రిపేర్ అవుతూ అలాగే ఏపీఎస్సిలో ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా మీరు ఒకసారి చూసి అట్లీస్ట్ ఒక 1 to 2 క్వశ్చన్ పేపర్స్ని మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మిగిలిన వాళ్ళతో పోల్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి. అట్ ద సేమ్ టైం మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం మిగిలిన వాళ్ళతో పోల్చినప్పుడు మీకు మరిన్ని రేట్లు ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాము. అలాగే మీకు ఏదైనా ఫర్దర్గా మీకు ఏపీఎస్సి సంబంధించి మీకు ఏదైనా క్లాసెస్ లేక ఫర్దర్గా మీకు ఉన్నటువంటి గేట్ కానీ లేదా సిఎస్ఆర్ కానీ లేదా ఈవెన్ ఎపిసెట్ కానీ లేదా సిమిలర్ సిలబస్లో ఉన్నటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కానీ మీకు ఏదైనా క్లాసెస్ కావాలనుకుంటే యూ కెన్ అప్రోచ్ us. సో కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ అయితే ఇస్తున్నాను. రైట్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.